డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ హ్యాట్రిక్ చీటింగ్ బడ్జెట్ అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అప్పులు చెప్పని అప్పులు దాచే బడ్జెట్ అని దుయ్యబట్టారు. డ్రీమ్ పేరుతో భట్టి విక్రమార్క అబ్దుల్ కలాం పేరు పదే పదే చెప్పారన్న మహేశ్వర్ రెడ్డి డ్రీమ్ కాదు, వాళ్లు స్లీపింగ్ మోడ్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కేవలం అప్పుల మీదనే ఈ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత లేదన్నారు. నిరుద్యోగులపైన స్పష్టత లేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మీరు చూస్తే వరుసగా మూడోసారి మోసపూరితమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసినట్టుగా స్పష్టమవుతున్నది. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి భట్టి విక్రమార్క గారి బడ్జెట్ హామీల ఎగవేతల బడ్జెట్ అని స్పష్టమవుతున్నది. ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించినటువంటి ఈ బడ్జెట్ ఇది చీటింగ్ బడ్జెట్, ఇది అప్పుల కుప్పగా ఉన్నటువంటి బడ్జెట్, ఇది ఎండమావి బడ్జెట్. మీరు ఒకసారి చూస్తే బడ్జెట్లో కేటాయింపుల్లో కనీసం 75% కూడా ఖర్చు ఉండదు. ఎందుకంటే ఈ బడ్జెట్లో స్పష్టంగా మీరు గత బడ్జెట్ చూస్తే కూడా వాస్తవిక బడ్జెట్కి మరి చాలా దూరంగా మరి అంకెలు కనబడతా ఉన్నాయి. అది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇది మోసపూరితమైనటువంటి బడ్జెట్గా స్పష్టమవుతున్నది.